నమస్కారం రుచుడి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు కూడా సమ్మర్ లో స్పెషల్ లో భాగంగా మీకోసం ఎన్నో రకాల సలాడ్స్ జ్యూసెస్ ని పరిచయం చేస్తుంది కదా. మరి అందులో భాగంగా ఈ రోజు కూడా రెండు డిఫరెంట్ ఐటమ్స్ ని పరిచయం చేసేందుకు మనతో పాటు జంగమ్మ గారు ఉన్నారండి. దిల్సుఖ్ నగర్ లో ఉన్న జంగమ్మ గారు ఈ రోజు మనకు ఏం పరిచయం చేస్తున్నారో అడిగి తెలుసుకుందామా. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, మాకు ఏం పరిచయం చేస్తున్నారు ఈ రోజు? మిక్సర్ ఫ్రూట్ సలాడ్. మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ పరిచయం చేస్తున్నారు. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. యాపిల్, జాంపండు, బనానా, కస్టర్డ్ పౌడర్, చెరీస్, దానిమ్మ గింజలు, కిస్మిస్, కాజు, షుగర్. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదమ్మా. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేసుకోవాలి? పాలు వేడి చేసుకోవాలి. పాలు వేడి చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నారు. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మొత్తం ఫ్రూట్స్ అన్ని కట్ చేసి పెట్టుకోవాలి. అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆల్రెడీ. ఇప్పుడు అన్ని బౌల్లోకి వేసేసుకోవాలా? వేసేసుకుందామా? మరి వాటర్ కావాలి. ఫస్ట్ బౌల్ తీసుకున్నారు, ఈ బౌల్లోనే కస్టర్డ్ వేసేస్తున్నారా? ఓకే, ఓకే. కస్టర్డ్ పౌడర్ 1.5 స్పూన్ తీసుకున్నారు. అందులో కొద్దిగా వాటర్ మిక్స్ చేస్తున్నారు. ఓకే, వాటర్ మిక్స్ చేసేసి కలుపుకోవాలి. కలుపుకొని వేడి చేసిన పాలలో పోయాలి. వేడి చేసిన పాలలో వేసుకోవాలి. డైరెక్ట్ గా పాలలోనే కస్టర్డ్ వేసేస్తే చిన్న చిన్న లంగ్స్ లాగా వచ్చేస్తాయి, ఉండలాగా వచ్చేస్తాయి. కాబట్టి మనం వాటర్ లో మిక్స్ చేసుకొని పాలలో కలుపుకోవాలి. ఓకే, ఏం చేస్తుంటారు జంగమ్మ గారు మీరు? కుకింగ్ చేస్తుంటారు. ఓకే, వంటలు బాగా చేస్తారా? ఓకే, పిల్లలు ఎంతమంది? 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. పెళ్ళిళ్ళు అయిపోయా? ఒక పాపదయింది. ఓకే, మనోళ్ళు కూడా ఉన్నారా? మనవరాళ్ళు, 2 మనవరాళ్ళు. ఓకే, బాగా వాళ్ళతో టైం అంతా స్పెండ్ చేస్తూ ఉంటారా? చేస్తుంటాం. వాళ్ళకి నచ్చే ఫుడ్స్ అన్ని రెడీ చేస్తూ ఉంటారు. ఏది బాగా చేస్తారు? వాళ్ళు ఫ్రూట్స్ ఎక్కువ తింటారు. ఫ్రూట్స్, అందుకేనా ఈ రోజు కూడా మాకు సమ్మర్ స్పెషల్ గా వాళ్ళు తినేది ఫ్రూట్స్ సలాడ్ ఎక్కువ తింటారు. వాళ్ళు వేరేది ఏవి తినరు. అవునా? ఓకే, రైట్. మీరు అన్నట్టు పిల్లలు అనేటప్పటికీ బయట ఫుడ్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అలా కాకుండా మీరే ఇంట్లో చేసి పెట్టారనుకోండి, ఇంకా బయటకు వెళ్ళే పనే లేదు. రైట్. ఇప్పుడు కలుపుకున్నాక ఇందులో మిక్స్ చేసుకోవాలా? మిక్స్ చేసుకోవాలి. చేసానా మరి నేను? చేసుకోవాలి. ఆల్రెడీ మనం బాయిల్ చేసిన పాలనే మళ్ళీ వేడి చేస్తున్నారు, అంతేనండి? ఓకే, వేసేసుకోవచ్చు. ఇంకొంచెం వేడైనాక వేద్దామా? కొంచెం వేడైనాక. ఓకే, ఈలోగా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఫ్రూట్స్ అన్ని వేసుకోవడం దాంట్లో. ఓకే, సరే. అయితే మీకు పెళ్ళై ఎన్ని ఇయర్స్ అవుతుంది? 29 ఇయర్స్ అవుతుంది. వావ్, చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా. అంటే ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ మరి మీ పిల్లలకు నేర్పిస్తూ ఉంటారా? పాప ఏం చదువుతున్నారు? పాప అయిపోయింది, జాబ్ చేస్తుంది. చిన్న పాప. పెద్ద పాప మ్యారేజ్ అయిపోయింది. ఓకే, బాబు కూడా జాబ్ చేస్తున్నాడు. ఓకే, హెల్ప్ చేస్తూ ఉంటారా మరి మీకు? అందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే, మీది ఏ ఊరు ప్రాపర్ గా? ఎక్కడ మీది? ఇక్కడ షామీర్పేట్. ఓకే, డిస్ట్రిక్ట్ షామీర్పేట్, కేశవరం మా ఊరు. ఓకే, వెళ్తూ ఉంటారా మరి? వెళ్తుంటారు. ఓకే, ఊర్లో ఎవరెవరు ఉంటారు? మా 2 మరుదులు ఉంటారు. ఓకే, సమ్మర్ లో వెళ్తూ ఉంటారా లేకుంటే పూజలప్పుడు వెళ్తూ ఉంటారు? దగ్గరే కదా? దగ్గరే. ఓకే, ఇంకా పిల్లలు జాబ్ కాబట్టి వాళ్ళు కుదురుతుందా మరి వెళ్ళడం? ఏదైనా పండుగలు అట్లాంటి సందర్భాన్ని అందరం కలిసి. ఓకే, మరి మీ ఊర్లో బాగా చేసే పండుగలు ఏంటి? బోనాలు పండుగ చేస్తారు బాగా. బోనాలు, దసరా. ఏంటి వాటికి ఏంటి స్పెషల్ బాగా చేస్తారు? అంటే జర అన్ని అనుకూలంగా ఉంటాయి కదా. సిటీ కన్నా ఊర్లలో బాగుంటుంది. అంటే బోనాలు ఇక్కడ కూడా జరుగుతూ ఉంటుంది, ఇక్కడ కూడా జరుగుతాయి. ఊర్లో మాత్రం ఊరందరూ కలిసి వెళ్తారు టెంపుల్ కు. అది ఇక్కడ ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు. అవును, రైట్. అది మాత్రం. మీరు బాగా పూజలు చేస్తారేమో అనిపిస్తుంది, ఆ కట్టు బొట్టు చూస్తే అర్థం అవుతుంది. పూజ చేసేదాకా మంచి నీళ్ళు తాగా నేను. అమ్మో, ఎన్నింటికి? 5కి పూజ అయిపోతుంది? 5:30 వరకు అయిపోతుంది. 5:30 కల్లా పూజ అయిపోతుంది. పూజ అయినాకే మిగతా వంటలోకి వెళ్తాను. అన్ని పనుల తర్వాత చేసుకుంటా. ఏ కాలం అయినా ఫస్ట్ నుంచి అదే అలవాటు. చలికాలం చిన్నప్పటి నుంచి. పూజలు అంటే చిన్నప్పటి నుంచి 5 ఇయర్స్ అప్పటి నుంచి నాకు. 5 సంవత్సరాల నుంచి పూజలు అంటే అలవాటు అయిపోయిందా? శివరాత్రి ఉపవాసం పట్టుకొని కూడా 32 ఇయర్స్ అయిపోయింది. ఎలా చేస్తారు అది? మొత్తం ఉపవాసం ఉంటాం ఆ రోజంతాను. నైట్ అంతా జాగారం చేస్తాం. జాగారం అది గుళ్ళోనే, ఇంకా భజన ఇంట్లో ఉంటాం. మా అమ్మ మాకు తోడు. ఉపవాసం ఉండకుండా మా కోసం మా అమ్మ ఉదయం వరకు మేల్కొనే ఉంటది. మా అమ్మ కూడా. అంటే ఆ భక్తి అలా వచ్చేసిందంట జీన్స్ లోంచి. ఓకే, గ్రేట్ అండి. అసలు పిల్లల కోసం మా అమ్మ కూడా ఉంటది, మా తోడు. నైట్ నుంచి ఉదయం వరకు అసలు పడుకోకుండా ఉంటాం, జాగారం చేస్తాం. ఓకే, ఏ దేవుడిని బాగా నమ్ముతారు? అన్ని దేవుళ్ళని చేస్తారు. అన్ని దేవుళ్ళకి పూజలు చేస్తారా? ఒకరు చేస్తే ఒకరు ఫీల్ అవుతారు కదా, అందుకే అన్ని దేవుళ్ళు చేసేస్తారు. వారం అంతా ఉపవాసాలు ఉండేదాన్ని. ఈ మధ్యన హెల్త్ బాగాలేక
గ్రేట్ కదా మానేసిన మా మార్నింగ్ లేవడం ప్రతిరోజు అంటే సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయుడు, బుధవారం అయ్యప్ప, ఇలా ప్రతి ఒక దేవుడికి ఒక రోజు స్పెండ్ చేసేస్తున్నారు వారం అంతా కంటిన్యూగా చేస్తుంటా, ఒక్క రోజు కూడా మిస్ కాకుండా. బా గ్రేట్ అండి. ఓకే, అందుకే మా పిల్లలు మంచి పొజిషన్ లో ఉండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి అంటే పేరెంట్స్ బాగా చేస్తే పిల్లలకి నేను ముందు ఒంట్లో బాగాలేకుండా పూజ చేసుకోలేదు అని బాధపడదు. చూసారా, నిజం ఆ భక్తి పారవశంలో ఉన్నాం అనుకోండి, మన ఎంత మనకి బాగలేదని ఆలోచించే ముందు పూజ చేయలేదా అనే ఫీలింగ్ లోనే ఉంటాం. రైట్, ఓకే, చాలా మాట్లాడుకుందాం. ఇంకా ఇప్పుడు పాలు కాస్త వేడయ్యాయి కదా, వేసేసుకుందామా? వేసేసి కలుపుకోవాలి కదా. కలుపుకోవాలి. కలిపినాక కొంచెంసేపు ఇందులో మరగనియాలా? మరగనియాలి. ఓకే, కలర్ మనకి ఎల్లోయిష్ వచ్చేసింది పాలలో వేయడం వల్ల. టైం అంతా మనవరాలతో చక్కగా సరిపోతూ ఉంటుంది. మనవరాల కోసం మరి ఏం చేస్తుంటారు స్పెషల్ గా? చిన్న పాప అయితే ఏం తినదు, పెద్ద పాపకు ఈ ఫ్రూట్స్ అలాగే అది తప్ప వేరే ఇంకేం ముట్టుకోదా? మీరు మ్యాంగోస్ టైంలో మ్యాంగోస్ కావాలా మనవరాలు? ఓకే, మరి బయటికి వెళ్తూ ఉంటారా? మీ ఇలాగా టెంపుల్స్ కి తీసుకెళ్తూ ఉంటారా పిల్లల్ని కూడా? వెళ్తుంటాం, బయటకు వెళ్తుంటాం. ఓకే, ఏ ప్లేస్ కి వెళ్తూ ఉంటారు ఎక్కువ? ఎక్కడ యాత్రలో తిరిగిస్తాం. యాత్ర చెప్పాను కదా, మీరు పూజ చేస్తున్నారు కాబట్టి పిల్లలు కూడా అంటే మీ మమ్మీ వారసత్వం మీకు వచ్చింది ఇంకా పూజలు. మీరు ఇంకా మీ మనవరాలకు కూడా ఇంకా గుళ్ళనే తిప్పుతున్నారా ఎప్పటి నుంచి? మీకు 5 సంవత్సరాల నుంచి ఈ దేవుళ్ళు చిన్నప్పటి నుంచి నాకు పూజలు అంటే ఇష్టం కదా. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు మీ మనవరాలు అంటే 5 పిల్లలు కూడా అలాగనే చేస్తున్నారు. చూసారా, ఇంకా అలా వారసత్వం కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, ఏమంటారు అంటే మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఆటో నడిపిస్తాను. ఓకే, ఇంకా ఒకప్పుడు పాల బిజినెస్ ఉండే, మేము యాదవ్స్ కాబట్టి ఓకే బిజినెస్. ఓకే, ఈ మధ్యన కొంచెం ప్రాబ్లం వచ్చి పాల బిజినెస్ మానేసి ఓకే ఓకే నైస్ నైస్. అంటే మీ దగ్గరే ఉంటారా వాళ్ళు? వస్తుంటారు కదా, 1 వీక్ ఒకసారి వచ్చిపోతుంటారు. ఓకే ఓకే, 1 వీక్ దగ్గరేనా మీకు? మీ మేడిపల్లిలో ఉంటారు. మీరు వెళ్తుంటారా మరి ఖాళీ దొరికిన టైం వల్ల? ఓకే, మరి మా కోసం ఏదైనా ఒక టిప్ చెప్తారా? ఎందుకంటే మీకు చాలా నాలెడ్జ్ ఉంది దీంట్లో, మా కోసం ఏదైనా ఒక టిప్ చెప్పండి. పెద్ద ఉసిరికాయలు, మందార, గోరెంటాకు 3 వేసి మరగబెట్టుకొని కోకోనట్ ఆయిల్ తలకు రాసుకొని 1 గంట తర్వాత స్నానం చేసుకోవాలి, చాలా బాగుంటది. మందార పెద్ద ఉసిరికాయ, మందార పువ్వు, పెద్ద ఉసిరికాయ, గోరింటాకు 3 మిక్సీ చేసేసుకొని మిక్స్ చేసుకొని అంటే అది ఎలా టైంలో మరగబెట్టుకోవాలి. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ 3ను అంటే ఫ్లవర్ అనేది మామూలుగా వస్తుంది, పచ్చిగా ఉసిరికాయలు కూడా గింజ తీసేసి అది కూడా ఆయిల్ వేసి మరగబెట్టుకోవాలి. డైరెక్ట్ గా వేసేసేయాలి, ఆయిల్ లో వేసేసి. ఈ పువ్వు కూడా అంటే ఇప్పుడు పువ్వు రెడ్ గా ఉంటుంది, అది కూడా మనం ఆయిల్ లో వేసేసి మరిగించాలి. గోరంటాకు కూడా అట్లనే వేసుకోవాలి. ఓకే ఓకే, అట్లనే వేసుకొని మరగబెట్టుకొని ఆయిల్ పెట్టుకొని 1 గంట తర్వాత స్నానం చేసుకుంటే ఎయిర్ చాలా బాగుంటది. మీ జుట్టు కూడా చాలా నల్లగా ఉంది. మనవరాళ్ళు ఉన్న టైంలో కూడా మీ జుట్టు నల్లగా ఉందంటే మీరు ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నారా? వావ్, మేము కూడా ఫాలో అవుతామమ్మా. ఇవాళ రేపు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వైట్ ఎయిర్ తొందరగానే వచ్చేస్తూ ఉంది. ఓకే, ఉసిరికాయ అలానే గోరింటాకు, మందార పువ్వు 3ని కూడా కోకోనట్ ఆయిల్లో వేసేసి బాగా మరిగించేసి తల కనుక పట్టించేసి ఒక 1/2 అవర్ సేపు ఉంచేసి మనం 1 అవర్ ఉంచేసి మనం హెడ్ బాత్ చేసేసుకుంటే మాత్రం హెయిర్ ఫాల్ అనేది కాదు, వైట్ హెయిర్ అనేది కూడా రాకుండా చాలా వరకు ఉంటుందంట. సో ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుంది కదా. ప్రెసెంట్ జనరేషన్లో ఏంటంటే చిన్న వయసులోనే వైట్ హెయిర్ ఎక్కువగా వచ్చేస్తుంది, అలానే హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుందండి. మరి పెద్దవాళ్ళు చెప్పే మాటలు ఎప్పుడు కూడా మనకి ఎంతో మేలు చేస్తాయి కదా, ఇది కూడా ఫాలో అయిపోండి. ఓకే అమ్మా, పాలు మరిగాయి కదా, ఇప్పుడు నేను ఏం వేసుకోను? మొత్తం వేసానా? ఓ, షుగర్ కొంచెం ఎక్కువే వేస్తున్నారు. ఫ్రూట్స్ అన్ని వేస్తాం. ఓకే, అక్కడ సరిపోతుంది అన్నమాట. కొన్ని చప్పగా ఉంటాయి, కొన్ని స్వీట్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను ఇది ఆపేనా లేకుంటే కొంచెంసేపు ఇంకా మరగాల? షుగర్ కొంచెం కరగాల. ఓకే ఓకే, అందులో ఇంకేమైనా బౌల్లో వేసుకోవాలా మీరు? ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఆపేసి ఇది చల్లు కావాలి. ఈలోగా మనం ఫ్రూట్స్ అన్ని అందులో వేసేసుకోవాలి. ఓకే అమ్మ, ఆల్రెడీ రెడీ చేసి తీసుకొచ్చేసారా? అంటే చల్లగా అయింది, మరి ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకున్నారు. ఓకే, ఇలా మనం మిల్క్ లో కొంచెం కస్టర్డ్ పౌడర్ వేసేసుకొని బాగా మరిగినాక షుగర్ వేసేసుకొని చల్లగా అయినాక మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఇలా ఈ విధంగా మనం ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసుకోవాలి. సో ఆల్రెడీ చల్లగా చేసుకున్న ఈ పాలు కస్టర్డ్ అనేది రెడీ చేసేసుకున్నారు. ఇది బౌల్లో తీసేసుకుందాం. ఓకేనమ్మా, అయిపోయింది కదా? అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అందులో ఏ యాడ్ చేస్తున్నారు? దానిమ్మ గింజలు. ఓకే, దానిమ్మ బాగుంటుంది కదా హెల్త్ కూడా? హెల్త్ బాగుంటుంది, చాలా బాగుంటుంది.
బ్లడ్ మంచిగా. అవును. యాపిల్ కూడా హెల్త్కి బాగుంటుంది. ఓకే, ఇలా ఫ్రూట్స్ ఏ ఉంటే అవి మనం వేసేసుకోవచ్చు. యాపిల్ కూడా చాలా చిన్నగా కట్ చేసుకున్నారు. ఇవి ఇట్లా జామ కూడా వేశారు. ఓకే, ఫ్రూట్స్ అన్ని హెల్త్కి మంచివి కాబట్టి ఫ్రూట్స్ అన్ని. ఓకే, ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ యాడ్ చేసేసుకోవచ్చు. బనానా. ఓకే, ఇక్కడ దానిమ్మ గింజలు, బనానా, యాపిల్, అలానే చెర్రీస్, జామ, చెర్రీస్ కూడా మళ్ళీ సపోటా. ఫ్రూట్స్ అన్ని మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ కాబట్టి చెర్రీస్ వేయడం వల్ల కూడా మనకి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది, హెల్త్ కి మంచి అన్ని. అవును, అందుకే చాలా ఇష్టపడతారు ఫ్రూట్ సలాడ్ అంటే. అదే. ఓకే, అసలు అయితే మీకు ఖాళీ టైం అనేది దొరకదు అనుకుంటా కదా అసలు. ఒకవేళ దొరికితే ఏం చేస్తారు? ఏ రామాయణమో మహాభారతమో చదువుకొని కూర్చుంటారు? అసలు చదువుకోలేదమ్మా, అసలు చదువుకోలే. ఓకే, మరి మంత్రాలు అలా ఎలా చదువుతారు? ఏమైనా పూజ చేసేటప్పుడు దేవుడికి దండం పెట్టుకుంటా అంతే. ఓకే, అన్ని దేవుళ్ళని తలుచుకొని దండం పెట్టుకుంటా. ఓకే, అసలు చదువుకోలే మేము ఎవరం. అంటే అప్పట్లో అంటే చదువుకున్న వాళ్ళు చదువుకోలే, కానీ మా ఇంట్లో నాకు 2 తమ్ముళ్ళు, ఒక చెల్లి, నలుగురం ఎవరం చదువుకోలే. ఓకే, వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటాం, హైదరాబాద్ లో. దిల్సునాలని తిరుమల లో చెల్లి ఉంటది. ఇక్కడ రెడ్డి బ్రదర్ దగ్గర తమ్ముడు ఉంటాడు. సరూనగర్లో ఇంకొక తమ్ముడు ఉంటాడు. అందరూ కలుస్తూ ఉంటారా? తమ్ముళ్ళు చెల్లెళ్ళు అంతా ఎప్పుడు అంటే అప్పుడు అందుబాటులో దగ్గరనే. ఓకే, కలిసేటప్పుడు ఏం మాట్లాడుకుంటారు? ప్రతి పండగకు ఏదైనా ఏది మాట్లాడుకోవాలో నా దగ్గరకు వచ్చి మాట్లాడతారు. తమ్ముళ్ళు చెల్లె ముగ్గురు నా దగ్గర. మీరు పెద్దవాళ్ళు? నేను పెద్దదాన్ని. ఓకే, 2 తమ్ముళ్ళు, ఒక చెల్లి, అందరం కలిసి ఏది మాట్లాడుకోవాలన్నా కలిసి మాట్లాడుకుంటాం. ఓకే, చాలా సరదాగా ఉంటారన్నమాట. అందరం ఇక్కడనే ఉన్నాం కాబట్టి మిక్స్డ్ ఫ్రూట్స్ రెడీ. రైట్ అమ్మా, మీ చేతులతో రెడీ చేసిన ఈ మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ నా చేతుల్లో ఇప్పుడు సిద్ధంగా ఉంది. చెప్పండి ఎలాగుందో. తప్పకుండా అమ్మా, మీరు ఇంత హెల్దీ వేలో తయారు చేసి చూపించారు, అందులోనూ చాలా టేస్టీగా ఉండిపోతుందని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే మీకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది కదా, 30 ఏళ్ళ అనుభవంతో చేసి చూపించారు కాబట్టి, మీ మనవరాలకు కూడా చాలా ఇష్టం కాబట్టి నేను కూడా ఇప్పుడు వెంటనే టేస్ట్ చెప్పేస్తా ఎలా ఉందో. అబ్బా, నాకు జామకాయ, అలానే కాజు, బనానా అవన్నీ కూడా తగులుతున్నాయి. చాలా టేస్టీగా ఉంది. చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టారు కదా ఆ కస్టర్డ్తో తయారు చేసుకున్న మిల్క్ని. అబ్బా, ఎంత చక్కగా ఉందంటే, బయటికి వెళ్ళి ఎన్ని ఐస్ క్రీమ్స్ తిన్నా, ఎన్ని మిల్క్ షేకులు తాగినా ఈ టేస్ట్ అయితే మాత్రం రాదని నేను ఖచ్చితంగా చెప్పగలనండి. అంత టేస్టీగా ఉంది. మరి ఇలాంటి హెల్దీగా రెడీ చేసిన ఇలాంటి రెసిపీస్ మాత్రం మీరు ఇంట్లో తయారు చేసుకోవడం మర్చిపోవద్దండి. చాలా బాగుంది. ఇంట్లో వెంటనే మీరు కూడా ట్రై చేసి చూడండి.